బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్న ఇద్దరు అగ్రనేతలు తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ దేవ్జీతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి లొంగిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీరిద్దరిపై ప్రభుత్వం భారీగా రివార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ కీలక విధాన నిర్ణయాలలో ముఖ్య భూమిక పోషించిన ఈ అగ్రనేతల లొంగుబాటుతో మావోయిస్టు ఉద్యమం మరింత బలహీనపడే అవకాశం ఉంది. దేశంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్న ఇద్దరు అగ్రనేతలు తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మావోయిస్టులకు భారీగా దెబ్బ తగిలిందని చెప్పుకోవాలా? ఎందుకంటే ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టు కేంద్ర కమిటీ సెక్రటరీ దేవ్జీతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి లొంగిపోవడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రహీం. ఇటు మావోయిస్టు పార్టీకి దేశంలోనే కోలుకొని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ 2 సత్ఫలితాలను ఇస్తుంది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోవడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే మావోయిస్టు పార్టీ పునాదులు కదిలిపోయేటువంటి పరిణామం తీవ్ర సంచలనం కలిగించింది. ముఖ్యంగా మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజం అంతమే లక్ష్యంగా కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ 2 సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తెలంగాణ పోలీసుల లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతల్లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లారెడ్డి అలియాస్ సంగ్రామ్, నరసింహారెడ్డి అలియాస్ గంగన్నతో పాటు కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి దేవ్జీతో పాటు కలిసి లొంగిపోయారు. దీంతో పాటు మరికొంతమంది దళ సభ్యులు కూడా 16 మందితో కలిసి లొంగిపోయినట్టుగా సమాచారం. అయితే పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి మల్లారెడ్డి, మల్లా రాజిరెడ్డి తో పాటు ఇటు వీరంతా లొంగిపోయారు. అయితే దీనికి సంబంధించి ఆసిఫాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిసర ప్రాంతంలో నుండి సరిహద్దు ప్రాంతంలో అడవుల్లో ఎస్ఐబి సమాచారం మేరకు, ఎస్ఐబికి అందినటువంటి నిఘా వర్గాల సమాచారం మేరకు వారితో చర్చించి వారు లొంగిపోయినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి స్వస్థలం, దేవ్జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా కాగా అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి దేవ్జీ లొంగుబాటు పార్టీకి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. అయితే పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి రాజిరెడ్డి కూడా దేవ్జీతో కలిసి తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. మొత్తం 16 మందితో వీరు కలిసి లొంగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వీరంతా ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయినట్లు సమాచారం ఉంది. గత కొంతకాలంగా ప్రభుత్వం వీరిని టార్గెట్ చేస్తూ సెర్చ్ ఆపరేషన్లు ఉధృతం చేసింది. అగ్రనేతలే నేరుగా లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ కేడర్ ఒక్కసారిగా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పటికే 300 మంది మాత్రమే ఉన్నారంటూ ఇటు భద్రతా దళాలతో పాటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మావోయిస్టు పార్టీలో కేవలం 300 మంది మాత్రం ఉన్నారు. అయితే వీరికి కూడా అంతమే లక్ష్యంగా, నక్సలిజం అంతమే లక్ష్యంగా భద్రతా దళాలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రకు సంబంధించిన భద్రతా దళాలు భూమిలో తీవ్రంగా చేశాయి. మరి ఈ క్రమంలోనే తెలంగాణలోకి వచ్చినటువంటి వీరు ఇటు లొంగిపోయేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టు కూడా గత 3 రోజుల నుంచి కూడా వార్తలు వచ్చాయి. మరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి తాము లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని జనజీవన స్రవంతిలో కలిసి ఇటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్టు ఇటు జనజీవన స్రవంతికి ఇచ్చినటువంటి అవకాశానికి సద్వినియోగం చేసుకునే దిశగా వీరు లొంగిపోతున్నట్టు కూడా ఇటు వార్తలు వచ్చిన నేపథ్యంలో నేడు సంచలనం కలిగించింది. వీరు లొంగిపోబాటు ఇంకా పూర్తిగా అధికారికంగా కూడా వెల్లడించలేదు. అయితే వీరు మరి దీనికి సంబంధించి మొత్తం లొంగిపోవడం తోటి మరో 2 రోజుల్లో వీళ్ళు లొంగుబాటు గల పూర్తి కారణాలతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది లొంగిపోయారు, వారి వివరాలు ఏంటి, వారికి
రివార్డ్ ఎంత ఉంది అనేది విషయాలను కూడా డీజీపీ మరో 2 రోజుల్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి చెప్పే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దశాబ్ద కాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి నేతల జనజీవన స్రవంతికి వస్తుండడం రాష్ట్ర రాజకీయాలతో పాటు భద్రతా పరంగా కూడా పెద్ద చర్చకు దారి తీస్తుందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నక్సలిజం అంతమే లక్ష్యంగా మార్చి 31 ఈ దీనికి సంబంధించినటువంటి ఆఖరి డెడ్ లైన్ విధించడం, 16 మంది నేడు ముఖ్య నేతలతో పాటు 16 మంది మావోయిస్టుల లొంగుబాటు అనేది పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కగార్పు అనేది సత్ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పచ్చు. మరో 2 రోజుల్లో మీడియా ముందుకు అగ్రనేతలు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాహి.